హాయ్ వెల్కమ్ టు ఈటీ. శ్రీలీలకు సరైన హిట్ పడి చాలా కాలం అవుతుంది. భగవంత్ కేశరి తర్వాత చాలా సినిమాలు చేసింది, కానీ అవేవి సక్సెస్ తీరాన్ని చేరలేదు. మధ్యలో గుంటూరు కారం యావరేజ్గా ఆడింది. హీరోయిన్గా నటించిన ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, లేటెస్ట్ రిలీజ్ జూనియర్ అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు. చివరకు శ్రీలీల పరిస్థితి ఎలా అయిందంటే ఆమె సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దానికి తోడు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ అవకాశాలను కాదు అని ఇతర భాషలపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే 2 తెలుగు సినిమా ఛాన్సులు వదులుకున్న సంగతి తెలిసింది. దీంతో శ్రీలీల స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి ఆ సినిమా ఏదవుతుందో చూడాలి. ప్రస్తుతం లైనప్లో మాత్రం కొన్ని సినిమాలు కనిపిస్తున్నాయి. మాస్ రాజా రవితేజ హీరోగా మాస్ జాతర తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ ఈ బ్యూటీనే నటిస్తోంది. అటు కోలీవుడ్లో శివకార్తికేయన్ నటిస్తోన్న పరాశక్తిలోనూ నటిస్తోంది. బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తోనూ ఓ సినిమా చేస్తోంది, అదే ఆషికీ 3. ఇవన్నీ ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలు. ఈ చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి వీటిలో ఏ సినిమాతో హిట్ అందుకొని స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవుతుందో చూడాలి. ముఖ్యంగా శ్రీలీల తెలుగు కంటే తమిళ్, హిందీ భాషలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఆ 2 భాషల్లో చేస్తోన్న సినిమాలు మంచి విజయం సాధించాలి అని ఆశిస్తోంది. ముఖ్యంగా ఆషికీ 3 పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో హిట్ అందుకుంటే రొమాంటిక్ స్టార్ గా ముద్ర పడుతుంది. యువతలో క్రేజ్ రెట్టింపు అవుతుంది. బాలీవుడ్లో ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు, నటనకు ఆస్కారం ఉంది. ఇలా ఇన్ని ఆశలతో ఆషికీ 3 సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది.